టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా బలోపేతం కావాలంటే కార్యకర్తలతోనే బలపడుతుంది. ఆ కార్యకర్తలను మనం ఏదైతుందో నైతికంగా క్రమశిక్షణతో కార్యోన్ముఖులను చేయాలన్నట్టుగా భావనతోని మన నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకులు సాధకులు వాస్తవంగా ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పాటు కావడం జరిగిందంటే అది కేసీఆర్ గారి యొక్క ఉద్యమ ఫలితం అని చెప్పక తప్పదంటుంది. అంటే వారు మొత్తం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నింటిని కూడా సాధారణంగా అధికార పార్టీ సమర్థిస్తుంటే ప్రతిపక్ష పార్టీ ఏదైతుందో దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది. కానీ కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఇటు యూపీఏ అధికార పక్షం అన్నాడు ఏదైతుందో దాన్ని ఒప్పించి ఎన్నికల ప్రణాళికలో చేర్చబట్టడంతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి సుష్మా స్వరాజ్ గారిని కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆనాడు శాసనసభ పార్లమెంటే సభాపతి మీరా కుమార్ గారు అని చెప్పట్టు నేను వారిని కూడా ఏదైతుందో ఈ బిల్లు ఆమోదింప చేయటం లోపల వారికి ఉన్నటువంటి ఒక అనుభవాన్ని జోడించి వీళ్ళ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోగలిగినామంటే అది కేసీఆర్ గారి యొక్క లౌక్యం గొప్పతనం కార్యాచరణ అని చెప్పక తప్పదంటూ నేను అటువంటి కేసీఆర్ గారు మరి చేపట్టేటువంటి యొక్క కార్యాచరణకు కార్యరూపం ఇచ్చి దాన్ని అమలు చేయబడే విధంగా ఏదైతుందో ఆ బాధ్యతలు నిర్వహింపజేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు వీళ్ళ కేటీ రామారావు గారు అని అంటున్నాను. అంటే ఈ సమావేశం రావటము ఒక విధంగా నాకు కూడా అదృష్టం అనిపిస్తుందమ్మా. కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక సమావేశానికి నేనేదైతుందో మరి ప్రధాన కార్యదర్శిగా నేను మీకేది తోడ్పడడానికి రావటం అంటే నాకు నిజంగా కూడా నేను అదృష్టంగా భావిస్తాను చెప్పంటున్నాను. ఈ సమావేశం నిర్వహింపజేస్తున్న మరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు ఆగయ్య గారు, మా మిత్రులు నాకు చిరకాల సన్నిహితులు టెస్కాప్ చైర్మన్ అయినటువంటి బాధ్యత నిర్వర్తించిన రవీంద్రరావు గారు, గూడూరు ప్రవీణ్ గారు, మా సోదరి కరీంనగర్ జిల్లా తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా బాధ్యత నిర్వర్తించినటువంటి తుల ఉమ గారు, స్థానిక సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి గతంలో బాధ్యత నిర్వర్తించిన ప్రజాప్రతినిధులు, సోదర బీఆర్ఎస్ కార్యకర్తలు, తల్లులు, ఆడబిడ్డలకు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ అంటే వాస్తవంగా ఈ సభ్యత్వ నమోదు అనేది ఏదైతుందో ఇవాళ మనం కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ద కాలం చేపట్టినటువంటి ఒక కార్యక్రమాలను ప్రజానీకాన్ని వివరించడం ఒక ఎత్తు. ఇవాళ ఈ 30 మాసాల కాలంలో ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం అమలు చేసిన 10 సంవత్సరాల పాలనను దాన్ని ఏ విధంగా వైఫల్యం నిర్వీర్యం చేయాలనేటువంటి చూస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి పాలన ఇంకో వైఫల్యం చెప్పంట. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే వాస్తవంగా కేసీఆర్ గారి యొక్క పాలన చూస్తుంటే నాకు ఆనాడు అంటే 33 జిల్లాలు ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదమ్మా. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయబడ్డ నాడు ఏదైతుందో అందరూ కూడా సిరిసిల్ల జిల్లా అంటే సిరిసిల్ల జిల్లా కేవలం పాలనాపరంగా ఏదైతుందో సౌలభ్యమే కాదు, పాలనాపరంగా సౌలభ్యంతో పాటుగా సిరిసిల్ల జిల్లా కేంద్రం ఏర్పాటు కాబడంతో ఇక్కడ ఒక వైద్య కళాశాల వచ్చింది. వైద్య కళాశాలకు అనుబంధంగా ఏదైతుందో ఒక ప్రధానమైన ఒక ఆసుపత్రి వచ్చిందమ్మా. భవిష్యత్తులో అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాబోతుందని అంటున్నాం. మన వైద్య సేవల కొరకు ఏదైతుందో హైదరాబాద్ నగర్ పోల్సిన అవసరం లేకుండా స్థానికంగా సిరిసిల్లలో వైద్య సదుపాయాలు పొందే విధంగా అని అంటున్నా. అట్లా విద్యకు సంబంధించి నేను నిజంగా నేను గొప్ప నాయకుని అనుకునేవాడిని. కానీ కేటీఆర్ గారిని చూసిన తర్వాత వారికి వచ్చినాక ఈ కొద్ది సమయం లోపలనే
సిరిసిల్ల ఒక ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ విద్యాపరంగా ఏదైతున్నదో, నేను ఉద్యమ సమయంలో ఆనాడు నన్ను పార్లమెంట్ పోటీ చేయమంటే కేసీఆర్ గారిని పోటీ చేయాలంటే నాకు ఏం లేకుండా ఎట్లా చేస్తానే, ఆయన పదవి త్యాగం చేసి ఏదైతుందో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వివరించడానికి పోటీ చేస్తుంటే నేను చేయడం అని అంటే, అప్పుడు జేఎన్టీయూ కళాశాల అడిగినా అన్న, జేఎన్టీయూ కళాశాల నేను పొందడం జరిగింది అక్కడ చెప్పంటున్నాను. రవీంద్రరావు తెలుసు, తర్వాత శాతవాహన యూనివర్సిటీ కూడా పొందడం జరిగిందని చెప్పంటున్నాను. అటువంటి జేఎన్టీయూ కళాశాల ఇక్కడ పొందడం, వ్యవసాయ కళాశాల ఇక్కడ మంజూరీ పొందడం, నర్సింగ్ కళాశాల మంజూరీ పొందడం, పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ఆల్రెడీ ఉండడం, అంటే ఇక్కడ నేను అనుకుంటున్నా మొత్తం రాష్ట్రంలో సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక విద్యాలయాలు బహుశా ఎక్కడ ఏ పట్టణంలో కూడా హైదరాబాద్ నగరం తర్వాత ఇక్కడ లేవని చెప్పి అనుకుంటాం. మన అందరం సిద్దిపేట బాగా అనుకుంటాం, బాగా చేసిండు హరీష్ రావు గారు. బిఫోర్ దట్టే కేసీఆర్ గారు కూడా చేసిండు. కానీ అక్కడికంటే ఇక్కడ జేఎన్టీయూ కళాశాల ఎక్కువ ఉన్నదే. నాకు తెలిసి అక్కడ వ్యవసాయ కళాశాల ఉందని చెప్పి నేను అనుకోను. వ్యవసాయ కళాశాల వీళ్ళు సిరిసిల్ల ఉందని చెప్పి అంటున్నాయి. ఆ గొప్పతనం అనేది ఏదైతుందో కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్పంట. వీళ్ళు దేశంలో ఏదైతున్నదో కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ రాష్ట్ర స్థాపకుడిగానే కాకుండా ఇలా రాష్ట్రంలో వ్యవసాయకంగా రైతాంగానికి తోడ్పడటానికి వీళ్ళు పెట్టుబడి సమకూర్చడం అనేది ఎక్కడ లేదమ్మా అని చెప్పి అంటూ నేను రైతు బంధు అనే కార్యక్రమాన్ని వారి ఆలోచనకు అనుగుణంగా ప్రవేశపెట్టి రైతుకు తోడు నిలిచింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నారు. అట్లాగే రైతు బీమా అని చెప్పి అంటున్నామ్మా. ఇదిలో ఒక రైతు ఏదైతుందో అది ప్రమాదం కానీ సహజ మరణం కానీ ఎట్లా చనిపోయారు కానీ కుటుంబాన్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింపజేసే కార్యక్రమాన్ని అమలు చేసి నిలబెట్టింది వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పంటారు. ధాన్యం సేకరణ, రైతుకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించిండు. ఉచిత విద్యుత్ అనేది ఏదైతుందో మేము ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ అమలు చేసినాం. కానీ నిర్ణీత వేళలు 5 గంటలు 4 గంటలు. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటల విద్యుత్తు నిరంతరం కల్పించాలి ఘనత ఏదైతుందో వీళ్ళ కేసీఆర్కి దక్కుతుందమ్మని చెప్పంటారు. దాని వల్ల రేవంత్ రెడ్డి రూపు మాపాలని చూస్తున్నాడు. వీళ్ళ కేటీఆర్ గారు దాని మీద మరి స్టడీ చేస్తుండు. వీళ్ళ రైతు డిస్కమ్ ఎందుకో ఎవరికి తెలియదు. రైతుకు ఉచిత విద్యుత్ అందింపజేస్తున్నప్పుడు మరి నీ రైతు డిస్కమ్తో అంతకంటే మెరుగంగా ఏ విధంగా చేస్తారా నువ్వు? లేకపోతే ఏమని అంటాడు, నేను మీటర్లు పెడతాడు అంటాడు. మీటర్లు పెట్టావు, ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నావు, పెడతాలేవ్వా. ట్రాన్స్ఫార్మర్లు పెడితే దాని అర్థం ఏంది? అది ఇండక్షన్ మీటర్లకు మోటార్లు పెట్టినట్టే కదా. అంటే ఏంటి? ఏదో విధంగా ఏదైతున్నదో ఇలా ఉచిత విద్యుత్తును దాని ఆంక్షలతోని కనుమరుగు చేయడమే వీళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. దానికి ఉదాహరణే మన సిరిసిల్ల సెస్ కనుమరుగు చేసిందా, దానికి ఉదాహరణ మన సిరిసిల్ల సెస్ కనుమరుగు చేసిందని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది మన సెస్. ఇలా రైతాంగానికి 24 గంటల లోపల విద్యుత్ సరఫరా అందింపజేసింది సెస్ అని చెప్పి అంటున్నాం. దానికి మెరుగైన రీతిలో అమలు చేయాలి. అటువంటి దాన్ని పొడిగింపు ఇవ్వకుండా ఏదైతుందో దాన్ని నిలుపుదల చేసింది సెస్ అని చెప్పంటే, దయచేసి ఇవాళ ప్రభుత్వం అనేది గతానికంటే మెరుగైన పాలన ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మెరుగైన పాలన ఇచ్చే ప్రయత్నం చేసింది, మెరుగైన పాలన ఇచ్చిందని చెప్పండి. వీళ్ళ వృధాబోతుల సాగునీటి జలాలు, వీళ్ళ ప్రాణహిత గోదావరి నది జలాలను ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా సాధించలేంది కేసీఆర్ గారు ఏదైతుందో తన లౌక్యంతో అన్నాడు. ఇదే ఫెర్నాండెస్ ఒప్పించి మెప్పించి వీళ్ళ తుమ్మడేటి వద్ద నిర్మాణం సాధ్యం కాదు అంటే దాని దిగువ మేడిగడ్డ వద్ద నిర్మాణం తలబెట్టి ఒక్క లిఫ్ట్ మనకు వచ్చేది, ఇంకా 2 లిఫ్ట్ అదనం అయినా పర్వాలేదు, మనకు అవసరమైన నీటి పొందేటువంటి అవకాశాన్ని మనం పొందాలి. ఇవాళ 300 టీఎంసీ నీటిపై హక్కులు పొందే విధంగా కేసీఆర్ గారు వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తలబెట్టి దశాబ్ద కాలం అని చెప్పి అంటున్నాం.
2 నెలలు గడుస్తుంది మా సిరిసిలకు రావాల్సిన నీళ్లు అట్లా అయిపోయినాయి. ఈ 2 నెలల పురోగతి లేదన్నా. మీ సముద్రానికి నీళ్లు రావాలి, అట్టే పోయింది. మన సముద్రానికి నీళ్లు రావాలి నాకు తెలిసి చెప్పంటున్నాను నేను. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ సంవత్సరం సముద్రంకి వెళ్ళి ఏదైతుందో అప్పరమానం నీరు చేరు వేసుకుంది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి కిందికి రావాలి తప్ప కిందికి వెళ్ళిపోయే అవకాశం ఇంతవరకు మనకు అమలు పొందలేకపోతారు. ఇలా మళ్ళీ ఏదైతుందో మన సముద్రానికి నీరు రావాలి, సిరిసిల్ల ప్రాంతం అంతా జలమయం కావాలని చెప్పారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు మాత్రమే ఆ కార్యక్రమం సాధించగలుగుతుంది. ఆ దిశగా అందరం ప్రయత్నం చేయాలని చెప్పని నేను కాంక్షిస్తున్నాను చెప్పి అంటున్నాను. ధాన్యం సేకరణ ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియంది కాదు. ఇవాళ ఏదైతుందో 40 కిలోల సంచికి 3 కిలోలు అదనపు కూత, 40 కిలోల సంచికి 3 కిలోలు అదనపు కోత అని చెప్పారంటే ఇవాళ క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు పోతున్నాయమ్మా. తూకం వేయడం ఏదైతుందో మాయిశ్చర్ కంటెంటే 17% తూకం వేయాలి. ఇది అందరూ తెలుసు రైతాంగానికి. మనం తూకం వేసేదానికి ఏమవుతుంది, అది 9-10% కుదించబడుతుందని చెప్పంటాం. మళ్ళీ ఒక 5 కిలోలు పోతున్నది. 10 కిలోలు పోతే కిలోకి 24 రూపాయలు అంటే 10 కిలోలకి ఎంత పోతుందన్న 240 రూపాయలు పోతుంది. 240 ఎకరానికి 30 క్వింటల్ మన సరాసరి దిగుబడి ఆశిస్తే 30 × 240 అంటే 6000 పైచీలకు. నువ్వు ఇచ్చే రైతు భరోసా పక్కన పెట్టరా ఆయన, నువ్వు ఇస్తలేవు, ఎగబెడుతున్నావు. ఈ 6000 కూడా మమ్మల్ని ముంచుతున్నావు కదా. ఈ 6000 ముంచుతున్నాడు కదా ప్రతి రైతాంగాన్ని. అయితే దయచేసి ఆలోచన చేయాలని చెప్పంటారు. ఏ విధంగా మనం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల దగా చేయబడుతున్నామో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను చెప్పంటాడు. ఇలా రైతాంగమే కానీ ఇతరత్ర ఈ అంశమే కానీ అమ్మ, ఏ అంశమే కానీ అని చెప్పంటాడు. నేను మా ఆడబిడ్డలు ఉన్నారమ్మా, నేను మొన్న గమనించిన అదేదో బస్సులు ఇచ్చుకుంటూ నేను తెలంగాణ ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పిండు అమ్మ. నిజమామదవ్వ? కోటీశ్వరులు కాదవ్వా, లక్షాధికారులు చేయమను. లక్షాధికారులు కాదు తల్లి, ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు. 2500 ఇస్తానన్నా లేదా? ఏమైనా వస్తున్నాయి 2500? 2500 సంవత్సరానికి 12 మాసాలు అంటే ఎంత అవుతాయి? 2500 × 12 30,000 అవుతాయి అవ్వ. 5 సంవత్సరాలకు ఎన్ని అవుతాయి? 30,000 × 5 1,50,000 అవుతాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం ఏదైతుందో ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన 1,50,000 రూపాయలు ఇక మనకి ఏదైతుందో అన్యాయం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజమా కాదా తల్లి? మీరు ఏదైనా ఆలోచన చేయండి అమ్మని చెప్ప, ఏదైనా ఆలోచన చేయండి. ఢిల్లీకి పోతున్నాయి, అందుకే నేను ఇక్కడికి వచ్చిన. ఆ ఢిల్లీకి కప్పం కడుతుండు కాబట్టి అందులో కొనసాగలేక మా రవీంద్రరావు గారు అన్నట్టు నాకు 4 దశాబ్దాల అనుబంధం అవ్వ. నేను పెద్ద ఆయన కేసీఆర్ గారి ఎదురు 2 సార్లు పోటీ చేసి నేను. కానీ ఆనాడు ఏదైతుందో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన ఘనత ఇంకో ఇదే సిరిసిల్ల ప్రాంతానికి దక్కుతుందమ్మని చెప్పాడు. ఇదే సిరిసిల్ల ప్రాంతానికి దక్కుతుందని చెప్పి అంటున్నా. నేను ఏదైతున్నాడు మా జగిత్యాల బుగ్గారంకి పోతే నేను కొంత మెరుగైన ఫలితం పొందగలిగిన. కానీ సిరిసిల్ల నేరేళ్ళ మాత్రం ఏదైతుందో ఇది ఉద్యమాల గడ్డ కాబట్టి వాడు జీవన్ రెడ్డి మంచిదే, ఎవడైనా మంచిదే, మేము తెలంగాణకు అడ్డగా ఉంటామని చెప్పని వీళ్ళ టీఆర్ఎస్లు గెలిపించిన ఘనత ఈ ప్రాంతానికి దక్కుతుందని చెప్పి అంటున్నా. అందుకే ఇవాళ ఏదైతుందో తెలంగాణ ఇవాళ విరాజిల్లుతుంది, దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అంటున్నాను. నేను రైతాంగంతో పాటు ఈ ప్రాంతం అంతా నేత కార్మికులు, వీళ్ళ నేత కార్మికులు ప్రధానం ఇక్కడ సిరిసిల్ల అమ్మ అని చెప్పి అంటున్నా. సిరిలు కురిసే ప్రాంతం మన సిరిసిల్ల అమ్మ అని చెప్పి అంటున్నా. అటువంటి సిరిసిల్ల బల్వన్ మరణాలు పాల్పడుతుంటే మరి పెద్ద ఆయన కేసీఆర్ గారు ఆనాడు ఏదైతుందో కేవలం ఉద్యమ నాయకుడుగా కేవలం మా ప్రవీణ్ అనేది వెళ్ళాలని చెప్పి అంటున్నాను నేను. మన ఆనాడు కేవలం ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు ఏదైతున్నదో సిరిసిల్లలో నేత కార్మికుల బల్వన్ మరణాలు పాల్పడుతుంటే ఆ కుటుంబాలను ఆదుకోవాలనే భావనతోని ఒక 50 లక్షల రూపాయలతో ట్రస్ట్ క్రియేట్ చేసి ఈనాటి కూడా ఏదైతుందో నేత కార్మికులకు అండగా నిలబడ్డటువంటి ఒక మరి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ఒక నాయకత్వం చెప్పక తప్పదని చెప్పండి. మీరు ఏదైనా కానివ్వండి అమ్మని చెప్పంటున్నాను. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ ఉంటారమ్మా. ఈ ప్రాంతం ఉంటే ఎల్లారెడ్డిపేట అటు పోతే వీరినపల్లి ఇవంతా గిరిజనులు ఎక్కువ ఉంటారు. సాధారణంగా 50% రిజర్వేషన్ మించకూడదు ఒక భావన కలిగి ఉన్నామే. సాధారణ 50% మించకూడదు అనే ఒక భావన కలిగి ఉన్నాం సుప్రీంకోర్టు నిర్దేశాలకు అనుగుణంగా. కానీ కేసీఆర్ గారి ఒక గొప్పతనం ఏంటంటే గిరిజనులకు వారి జనాభాకు అనుగుణంగా
రిజర్వేషన్ కల్పించాలి అనే ఒక భావనతోని దాని ఒక హక్కుగా భావించి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో 6% పరిమితం ఉన్నట్టుగా గిరిజన రిజర్వేషన్ 4% పెంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత ఇవాళ కేసీఆర్ గారు దక్కుతుందని చెప్పి అంటున్నాం. మన గిరిజన బిడ్డలు విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో 6 నుండి 10% 4% పెంచినమ్మా అని చెప్పి అంటున్నాం. మీరు విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ ఆ ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుందమ్మా అని చెప్పి అంటున్నాను. నేను వీళ్ళు ఇటువంటి ఒక కార్యక్రమాలు చెప్తుంటే వీళ్ళు నిజంగా కూడా విద్యా ఉద్యోగాలు ప్రధానమని చెప్పిన విద్యా ఉద్యోగాలు వీళ్ళ బలహీన వర్గాలకు జ్యోతిబా పూలే పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, ఎస్సీ పాఠశాలలే కానివ్వండి, గిరిజన రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, ఇవన్నీ చేస్తే వీళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండమ్మా కేసీఆర్ పెట్టాక రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని ఎట్లా మూత వేయాలి, కేసీఆర్ గారు పెట్టిన గురుకుల ఆశ పాఠశాలను ఎట్లా కనబడకుండా చేయాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఏంటే నువ్వు కొత్త ఒక పాఠశాల ఏర్పాటు చేసి సంతోషపడతాం. కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి ఒక విద్యా విధానానికి అదనంగా నువ్వు ఏదైనా చెయ్యు. కానీ అట్లా కాకుండా ఏదైతుందో కేసీఆర్ గారు ఆరంభింపజేసిన ఒక విద్యా విధానం గురుకులాశ్రమ పాఠశాలలు ఏదైతుందో కనబడకుండా చేయాలని దాన్ని కేంద్రీకృతం చేయాలని ఒక భావన కుట్రలో భాగంగా ఇంకో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పాలి. నేను ఎక్కడికెక్కడ వాడికి వసతి సౌకర్యం కల్పించు. నువ్వు ఆనాడు కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాలలకు ఎక్కడికక్కడ వసతి సౌకర్యం కల్పిస్తే అయిపోతుంది కదా. అక్కడ ఏం చేస్తుండో నువ్వు ఒక 500 మంది విద్యార్థులు బోధన పొందడం ఒక సౌకర్యం. నన్ను పట్టకపోయి ఏం చేస్తుండో 2400 మంది నేను ఒకటే కాడ చదువు చెప్తాను చెప్పంట. సెంట్రలైజ్డ్ స్కీమ్ 2400 మందికి ఒకే ప్రాంత వేదికగా ఏదైతుందో వాళ్ళకు అది ఏ విధంగా సాధ్యమవుతుంది ఏంటో అది అర్థం కావటం లేదు అని చెప్పి అంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి ఒక ఆలోచన విధానం అనేది పూర్తిగా కుట్రపూర్తిగా కొనసాగుతుందమ్మా అంటున్నా. దీన్ని ఛేదించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇలా పాఠశాలలు కూడా ఏదైతుందో కుదించే ప్రయత్నం కుట్ర కొనసాగుతున్నది. ఏదైనా కానీ ఏదైతుందో ఇది ఎక్కువగా నడవదమ్మా. 30 మాసాలు గడిచింది. ఎక్కువలో ఎక్కువ 30 మాసాలంటే ఇంకా 2.5 సంవత్సరాలు, చివరి సంవత్సరం వట్టినే గడిచిపోతుంది. ఒక సంవత్సరం మనం కష్టపడితే అయిపోతుందమ్మా. ఒక్క సంవత్సరం మనం కష్టపడితే రాబోయేది మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి అంటుంది. ఆ దిశ పనిచేయాలి. వీళ్ళ హైదరాబాద్ నగరం అనేది కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందమ్మా అంటున్న హైదరాబాద్ నగరం. వీళ్ళ ఉద్యోగాల కల్పన దానికి ఎవరో మా కారణం మన విజన్ గల నాయకుడు, మన నాయకుడు కేటీఆర్ గారు. వీళ్ళు వారు ఏమంటే ఏదైతే హైదరాబాద్ నగరం పారిశ్రామికంగా కానివ్వండి, పట్టణాభివృద్ధిలో కానివ్వండి, అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరం గుర్తింపు పొందడానికి ఏదైతుందో ఒక విజన్ గల నాయకుడు మా శాఖ నిర్వర్తింపజేయడం ఏదైతుందో అది సాధ్యమైందని చెప్పక తప్పదంట. వీళ్ళు మొత్తం ఏదైనా కానీ మార్పు అర్బన్ ఓటర్కి వెళ్ళి వస్తుంది. అర్బన్ ఓటర్కి వెళ్ళి వస్తుంది. మరి అర్బన్ ఓటర్ మొత్తం బీఆర్ఎస్కి అండగా నిలబడ్డది. అర్బన్ ఓటర్ హైదరాబాద్ నగరం అంతా ఏదైతుందో ఇలా ముస్లిం ప్రభావిత ఓటర్ అంతా ఏదైతుందో ఎంఐఎం చేసింది. మరి హిందూ ప్రభావితమైన ఓటర్ అనేది మరి మత ప్రాతిపదికన బీజేపీకి వేయాలి కదా, మరి వేయలేదు. ఇలా ముస్లిం ఓటు మత ప్రాతిపదికన ఎంఐఎం చేసింది. హిందూ ఓటు ఏదైతుందో మత ప్రాతిపదికన ఓటు అనేది చీలకుంటే ఏదైతుందో అభివృద్ధిని కాంక్షించేటువంటి యొక్క ఆలోచన విధానంతో హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక భావనతోని గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న స్థానాలు అన్నీ కూడా బీఆర్ఎస్ కట్టబెట్టింది అని చెప్పండి. ఇది బీఆర్ఎస్ యొక్క అభివృద్ధికి ఆలోచన విధానానికి ఇంతకంటే ఒక నిదర్శన తార్కం వేరే ఇది అవసరం నేను చెప్పంటున్నాను. రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం మరి 119 ఉంటాయా, మరి పునర్విభజన జరుగుద్దా, ఏది ఎట్లున్నా కానీ రాబోయే ప్రభుత్వం మాత్రం ఏది ఇస్తుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. మరి ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం నాకు లభింపజేసినందుకు నేను మరొక్కసారి మరి నిర్వాహకులకు నేను ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు జీవనన్న. థ్యాంక్ యూ జీవనన్న.
థ్యాంక్ యూ. మనందరి అభిమాన నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.